ఉన్నప్పుడే సెలబ్రేట్ చేసుకోవాలన్నా. అంత డబ్బులు లేవు. సంపాదించిన డబ్బు సేవ్ చేసుకోకుండా అదిగో అక్కడే నా కారు మీద పెట్టావు కదా, అలాగే ఉంటుంది మరి. అది కార్ కాదు, ఇన్వెస్ట్మెంట్. అబ్బో, దాన్ని చూసే కదా నాకు ఈ సొసైటీలో ఎంత స్టేటస్ వచ్చింది. ఈ ఎగ్జాంపుల్ని కన్వే చేసేలా ఐ విల్ టెల్ యూ ఏ లిటిల్ స్టోరీ. ఒక ఊర్లో ఇద్దరు ఫ్రెండ్స్, ఇద్దరిది ఒకటే ఆలోచనలు, ఒకటే స్కూల్, ఇద్దరు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళ్తారు. అంతే కదా. ఇప్పుడు నార్మల్గా ఎవరైనా నీకు కొత్తగా ఫ్రెండ్ పరిచయం అయ్యాడు అంటే దాని అర్థం మీ ఇద్దరు ఆలోచనలు కలిసాయి కాబట్టి మీ బాండింగ్ అంత స్ట్రాంగ్గా మారుతుంది. కానీ వీళ్ళ మధ్యలో ఏదైనా డిఫరెన్స్ ఉందంటే వాళ్ళ క్లాస్లో ఒకడు ఏ సెక్షన్, ఇంకోటి బి సెక్షన్. ఇప్పటి వరకు వీరిద్దరు ప్రయాణంలో వీళ్ళ జీవనాన్ని కానీ లేకపోతే వీళ్ళని ఓ గొప్ప స్థాయిలో పెట్టే మార్గాలు కానీ ఏవీ జరగలేదు. అందరిలానే ఓ నార్మల్ జీవితం. కానీ ఒకరోజు వీళ్ళ స్కూల్కి ఒక కొత్త సార్ వస్తాడు. ఇక డౌట్ ఏంటంటే ఆ సార్ ఏ సెక్షన్కి వెళ్తాడా, బి సెక్షన్కి వెళ్తాడా అని. అలా స్టూడెంట్స్ బయట నిల్చొని చూస్తుంటే వాళ్ళకి ఆ సార్ బి సెక్షన్కి అని తెలుస్తుంది. అలా వెళ్ళగానే అందరితో సరదాగా ఆ సార్ వాళ్ళ గురించి తెలుసుకుంటాడు. అలా రోజు గడిచిపోతుంది. మళ్ళీ తర్వాత రోజు యథావిధిగా వాళ్ళ క్లాసులకు వస్తారు. ఆ రోజు ఆ సార్ ఫస్ట్ పీరియడ్ ఆ బి సెక్షన్ వాళ్ళకి తీసుకుంటాడు. అయితే వాళ్ళకి ఇప్పటి వరకు ఎవ్వరు అడగని ఒక క్వశ్చన్ని ఆ రోజు అడుగుతాడు. అదేంటంటే వాట్ ఈజ్ మనీ. ఈ క్వశ్చన్ అడిగిన వెంటనే ఏం చెప్పాలో తెలియక ఒకరికొకరు మాట్లాడుకుంటున్నారు. అది వాళ్ళకు ఒక కొత్త సబ్జెక్టు, ఎప్పుడూ వినంది. అయితే అప్పటి వరకు వాళ్ళ ఆలోచనలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వని వాళ్ళు ఇప్పుడు ఆలోచించడం మొదలుపెట్టారు. ఇక ఒక్కొక్కరు రకరకాల ఆన్సర్తో స్టార్ట్ అయ్యారు. ఒకడు డబ్బని, ఇంకోటి నోట్లని, ఇంకోటి డైరెక్ట్గా 2 రోజుల్లో రిలీజ్ అవుతుంది కదా సార్ ఖుషీ సినిమా, దాని టికెట్ అంటాడు. ఇక అలా క్లాస్ మొత్తం నవ్వుతారు. అలా క్లాస్ మొత్తం నవ్వుతుండగానే మన బి సెక్షన్ వాడు కూడా ఏదో ఒకటి చెప్పాలని చెప్పి తెలియక ఖర్చు పెట్టడానికి వాడేది అని అంటాడు. అలా అనగానే సార్ వీడి దగ్గరికి వచ్చి నీకు ఒక్కడికే ఈ క్వశ్చన్ అని చెప్పి అడుగుతాడు. అయితే ఖర్చుకి పెట్టుబడికి తేడా ఏంటో చెప్పు అని అడుగుతాడు. వాడు కూడా మెల్లగా ఆలోచించడం స్టార్ట్ చేస్తాడు. ఇక వాడిని ఆలోచింపజేసేలా చేస్తాడు సార్. ఇక ఆడు కూడా మెల్లగా వాట్ ఈజ్ మనీ అని తెలుసుకుంటాడు. అలా తర్వాత కొన్ని క్లాసుల తర్వాత ఆ సార్ నుంచి ఆ విషయం ఏదో తెలుసుకుంటాడు. మనం అదేంటని తర్వాత తెలుసుకుందాం. కానీ మన బి సెక్షన్ వాడు ఆ క్లాస్ తర్వాత ఎలా మారాడంటే ముందు వరకు తన ఆలోచనల కన్నా తన చుట్టుపక్కల ఆలోచనలు వీడిని ఓవర్టేక్ చేసేవి. కానీ ఇప్పుడు ఆ రోజు సార్ అడిగిన క్వశ్చన్ వల్ల తన చుట్టుపక్కల వాళ్ళకంటే వీడి ఆలోచనకి స్ట్రెంగ్త్ పెరిగింది. నౌ ఈజ్ పవర్ఫుల్ విత్ ఈజ్ థాట్స్. అందుకే మనం ఇప్పటి వరకు వాడి ఏ సెక్షన్ ఫ్రెండ్ కోసం మాట్లాడట్లేదు. ఎందుకంటే నౌ ఈజ్ బిజీ ఇన్ సర్చింగ్ ఏ రూట్ ఫర్ ఈజ్ ఫైనల్ డెస్టినేషన్, దట్ ఈస్ లాంగ్ టర్మ్ సెటిల్మెంట్ ఫ్యూచర్. అయితే ఇందాక సార్ క్లాస్లో ఏం చెప్పాడంటే ఖర్చు అంటే నువ్వు ఒక వస్తువుని కొంటున్నావు అంటే దట్ ఈస్ కంప్లీటెడ్, మీన్స్ షార్ట్ టర్మ్. బట్ పెట్టుబడి, ఇన్వెస్ట్మెంట్ అంటే ఇది కూడా కొంటున్నావు కానీ అది నీ ఆస్తిని పెంచుతుంది. దిస్ ఈస్ ఫర్ లాంగ్ టర్మ్ దట్ కెన్ మల్టిప్లై యువర్ వెల్త్. ఎవ్రీ స్టూడెంట్ అండర్ 18 షుడ్ లెర్న్ దిస్ ఫండమెంటల్స్ అని చెప్పాడు. ఎవరిది ఈ రాగం? ఎందుకురా? ఎందుకురా బాబు ఆ ఇన్వెస్ట్మెంట్ గురించి ఎత్తకరా. నాకు బొక్కలేసే ముందు రోజు అండేసన్న చెప్పాడు బ్రో. అయినా మనం ఎక్కడ వింటాం. ఈ విషయం చెప్పాలంటే షిఫ్ట్ టు అవర్ విలేజ్. ఇప్పుడు కొంచెం టోన్ మార్చి చెప్తా చూడండి. అయినా మనం ఈ ఎక్కని కొండుందా, దూరాన్ని పుట్టుందా, మనల్ని ఎవడరా వేసేది బొక్కలో అని అన్నాను బ్రో. ఇన్ఫర్మేషన్లీ నేను మా ఊర్లో బ్లాక్ బ్రో. మ్యూజిక్ అది మన సుబ్బు మ్యాటర్. ఆ ఇన్వెస్ట్మెంట్ మీరు చేయకండి. అయితే ఒకరోజు సరదాగా వాడి ఏ సెక్షన్ ఫ్రెండ్ని తీసుకొని ఒక పెద్ద బుక్ స్టోర్కి వెళ్తాడు. అందులో వీడి ప్రయాణాన్ని మొదలుపెట్టేందుకు ఫస్ట్ స్టెప్గా వీడి ఎంతకాలం వీడికి ఇంట్రెస్ట్ ఉన్న WPT
వైర్లెస్ పవర్ టెక్నాలజీ గురించి ఇంకా బాగా తెలుసుకోవడానికి ఒక బుక్ని తీసుకుంటాడు. అయితే అది చూసిన వాళ్ళ ఫ్రెండ్, రే ఇది ఇప్పుడు ఎందుకురా, మనకి నెక్స్ట్ మంత్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, వాటి గురించి చూడరా ముందని అంటాడు. దాంతో వీడికి అర్థమవుతుంది ఆ రోజు సార్ తీసుకున్న క్లాస్ వల్ల మన ఆలోచన విధానాన్ని ఎలా వాడితే ఎలా ఉంటామో అని వీడి ఆన్సర్తో వాడికి అర్థమవుతుంది. మనం ఇక్కడ గమనించాల్సింది, వాడు ఆ రోజు ఆ బుక్ ఇన్వెస్ట్మెంట్ ఈరోజు వాడిని సీఈఓని చేసింది. మరి వాడి ఫ్రెండ్ని అదే కంపెనీలో పిఎన్ చేసింది. అండ్ దట్ టు వీ రిమెంబర్ వాడు ఇన్వెస్ట్ చేసింది అండర్ 18 years ఇన్ ఇయర్ 2001. మరి ఇప్పుడు మనం ఎలా ఉండాలి? బికాస్ దిస్ ఇస్ 2025.